పనిచేసిన sim, mas não quando não tem, velho. Não. ఏంటి గుంపు గుంపులుగా ఎక్కడ నడుచుకొని పోతున్నారు మీరు అనుకుంటున్నారా? అయితే సుమారు మాకు ఈ వర్షాకాలం వస్తే మా గిరిజన గ్రామాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే కరెంట్ అనేది మనకు తెలిసిందే. కరెంట్ అనేది ప్రతి ఒక్కరికైతే అవసరం. ఈ కాలంలో కరెంట్ లేకపోతే ఎవరు జీవించలేరండి. అంత చీకటితో నడాలంటే ఆ రోజుల్లో మాత్రం ఆ విధంగా అయితే ఉండగలిగారు, కానీ ఈ జనరేషన్కి అయితే ఈ విధంగా అయితే ఉండలేరండి. సో మేము కూడా ఆ విధంగా అయితే అలవాటు పడిపోన్నాము. కరెంట్ లేకపోతే మొబైల్ ఛార్జింగ్స్ కానీ ఏమైనా టీవీలు కానీ చూడడానికి చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే మాది పల్లెటూరు, మాది పక్కా గిరిజన గ్రామం కండి. అయితే ఇది కొండ మీద ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. నీళ్ళు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ వర్షాకాలం వస్తే మాకు కరెంటు కోసం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. దీనికి కారణం ఏంటంటే మా యొక్క కరెంట్ లైన్ అనేది ఈ కొండల మధ్యలో తేవడం వల్ల చాలా అయితే ఇబ్బంది పడుతున్నాం. ప్రతి సంవత్సరం అనేది ఈ విధంగా మేమైతే చాలా ఇబ్బందులనే పడతాం. ఇబ్బంది అంటే ఏట్లేదండి, మా కరెంట్ లైన్ అనేది కొండ మధ్యలో ఉన్న వాళ్ళు తేవడం వల్ల, అంటే ఇది మేము చేసిన మిస్టేక్ కాదు. ఆ రోజుల్లో మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేంటంటే ఆ రోడ్డు లేపడం వల్ల కరెంట్ తీసుకురావాలంటే ఒక స్తంభం వచ్చి కొండ మీద తీసుకెళ్ళి ఆ గుండె తీగలు అనేది లాగి వాటి ద్వారా ఏంటంటే మా ఊరికైతే కరెంట్ అయితే వచ్చేది. ఈ రోజుల్లో ఆ విధంగా ఉంటే రోడ్డు ఎటువైపు ఉంటే ఆ వైపు నుంచి తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఆ రోజులు వాళ్ళు చేశారు కాబట్టి ఆ విధంగా ఉండేది ప్లానింగ్ అనేది. సో ఇప్పుడు కూడా అదే లైన్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది కరెంట్ రావడం అనేది. సో ఒక పక్క మంచిగా జరిగిందని చెప్పుకోవచ్చు, కానీ ఇందులో అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే ఆ యొక్క చెట్లు అనేది కొమ్మలు పెరిగి ఈ తీగల గుండా తగలడం వల్ల చాలా వరకు అయితే కరెంట్ అనేది ట్రిప్ అవుతూనే ఉంటుంది. లైన్మెన్ కూడా ఎంతవరకు చేస్తారు, ఏదైనా రాత్రిపూట కానీ కరెంట్ పోతే సడన్గా వచ్చి బాగా చేద్దామని అవుదండి. ఎందుకంటే ఇది అడవి గుండా రావాలని చాలా భయంకరంగా ఉంటుంది. అడవి లోపల అనేది ఏ జంతువులు ఉంటుందో తెలియదు, అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మేమైతే కత్తి పట్టుకొని నరకడానికి అయితే మేమైతే బయలుదేరిపోయాం. మనకి ఎదురవుతుంటే పండితే తినవచ్చు దర్జాగా, నో ప్రాబ్లం. సో ఫైనల్గా మనం కొండ అయితే ఎక్కిపోయాము. చాలా ఎత్తైన కొండలోకి అయితే మనం ఎక్కిపోయాం కాబట్టి చూడండి ఈ పరిస్థితి. మనకి ఇక్కడ నుంచి తీగలు చూడండి, ఈ గుండ మాదిరిగా ఊరికైతే అటు వెళ్తుంది. సో మనమైతే ఇలాగ వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ మా గిరిజనులు పండించే పంటలు, జునుములు, కందులు ఇక్కడైతే నాటడం జరిగింది. ఇక్కడ నుంచి యువతలు చూస్తే మా ఊరు, యువతలు చూస్తే కారం. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది. పైన వచ్చాం కదా, చూడండి మా ఊరైతే కనిపిస్తుంది. ఇంత ఘాట్ అయితే మనం అయితే ఎక్కిపోయాం. సీతాఫలం కాయలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. మనకి పళ్ళు అయితే ఇంక దొరకలేదు. మనకి దగ్గరలో తీగ అవుతుంది, ఇలాగంటే పటక్ అయిపోయినట్టే. ఎంత దగ్గర దాని దగ్గరలో ఉంది. ఫస్ట్ ఎక్కువ, సెకండ్ ఎక్కువ, రెండోసారి ఎక్కువ ఎక్కి అలాగే కలిసి నాకు భయం. ఇలా ఇరుతుంది మాట్లాడే
చూసారా చిన్న కొమ్మ మీద ఏట్ అవుతుంది మనం ఎక్కితే ఎక్కాల్సి వస్తుంది. వెళ్ళివు నరకడానికి అయితే మావాడైతే ఎక్కుతున్నాడు. ఒకసారి స్తంభం చూపిస్తాను. ఇదైతే ఈ స్తంభం అనేది కొద్దిగా వెనక జరిగిందనే చెప్పుకోవచ్చు. దాని రీజన్ ఏంటంటే ఆ కొమ్మ అనేది సంవత్సరాల కొద్ది పెరిగే కొద్ది ఈ కొమ్మ అనేది ఆ స్తంభానికి తగిలి కొద్దిగా వెనకైతే జరిగింది. సో మనం ఈసారి కొట్టేయాలి ఆ యొక్క కొమ్మని. అలాగే ఉంచేస్తే ఈ యొక్క స్తంభం అనేది పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దానికోసం అనేది మావాడైతే నరకడానికి పైకి వెళ్ళాడు. అయితే ఈ కొమ్మ అనేది వైర్కి కూడా తగులుతుంది అనేసి మావాడైతే నరుగుతున్నాడు. సో ఒకసారి చూడండి ఈ కొమ్మ అనేది. అయితే ఇది నరికాడు బాగానే ఉంది, పడింది, కానీ ఇంకో కొమ్మ అనేది పైకి చూడండి స్తంభం అది ఇరుక్కుపోయింది. సో మావాడైతే సాహసం చేసుకుని ఎక్కడనుకో తప్పలేదు. అందులో మాకైతే ఎక్కితే భయం వేసింది, ఎక్కేవాళ్ళం కాదు. సో మావాడైతే సాహసం చేసుకొని ఎక్కాడు. అయితే ఎక్కాడు కానీ కత్తి తీసుకొని మర్చిపోయాడు. అదొకటి మళ్ళీ దానికి అందించాలంటే ఇంకొక వ్యక్తి అనేది ఎక్కాలి. సో ఫైనల్గా ఈ స్తంభం ఎక్కి పైకైతే తీస్తున్నాడు. ఈ స్తంభం ఎక్కాలంటే మనకు కూడా కొద్దిగా చెట్టు ఎక్కడం కానీ వాటిని తెలిసి ఉండాలి. తెలిసిందే కదా, స్తంభాలు ఎక్కాలంటే అంత ఈజీ కాదు. మా వాళ్ళైతే అలవాటు ఉన్నట్టుగా ఉంది, చాలా సింపుల్గా అయితే ఎక్కేస్తున్నారు. సో మా వాళ్ళకి నరుగుతున్నారు. దిగేటప్పుడు అండి ఇలాగ భయపెట్టుకుని దింపుతున్నాడు. అయితే ఇక్కడ అయితే ఈ కొమ్మని తొలగించాడు, కానీ ఈ తీగల గుండా అయితే ప్రయాణం అయితే చేసింది. అది తీయడానికి చాలా అయితే మా వాళ్ళు చూడండి ఇంత తిప్పులు అయితే పడట్లేదు. నాకైతే కామెడీ లాగా అయితే అనిపించింది. కరెంట్ తీగల గుండా ఈ కొమ్మ అయితే ఉండిపోయింది. చాలా నరకం అయితే అనిపించారు మా వాళ్ళు అయితే. చూడండి ఎలా ఎంత లాగినా అయితే రావట్లేదు. తీస్తాను. మేమైతే తెల్లవారుజామున అయితే బయలుదేరిపోయాము. ఇప్పటికే చెట్ల కొమ్మలు నరికింటికి సుమారు ఇప్పుడు అయితే టైం చూస్తే 8:10 దాకా టైం అయితే అవుతుంది. ఎండ అయితే బాగా వేస్తుంది. సో మేమైతే తినలేదు, తిప్పలేదు, కనీసం తాగడానికి నీళ్ళు కూడా తీసుకెళ్ళలేదు. ఆ విధంగా అయితే వెళ్ళిపోయినాము కత్తి పట్టుకొని. ఎండ చూడండి ఎంత పైకి అయితే వచ్చింది. ఇప్పుడు కూడా తినలేదు, ఆ విధంగా అయితే ఉన్నది. వర్క్ చూస్తే ఇంకా చాలా ఉంది, కింద దాకా వెళ్ళాలి. సో దారి మధ్యలో ఇలాంటి జూబ్ అయితే ఉంటుంది. ఎంత జీడి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ.
దాంట్లో మేమైతే కొమ్మలు నరికి మా పక్కూరికైతే వచ్చామండి. ఇదే కారం చింతలగూడ అండి ఇది. అయితే ఈ గ్రామంలో అనేది మా యొక్క కరెంట్ అనేది ఈ ఊర్లో దగ్గరలో ఫ్యూజ్ అవుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఊరు పక్కనే ఫ్యూజ్ ఉండడం వల్ల అనేది మేము తప్పకుండా ఈ లైన్ గుండా అనేది వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళామో లేదో మా కోసం మా లైన్ అయితే కాపలా కాసాడండి తెల్లవారు నుంచి ఎప్పుడు వస్తారనేసి. సో ఆయన అయితే ఈ విధంగా వెయిట్ చేస్తున్నాను వీళ్ళని అంటే కొమ్మలు కట్ చేసుకుని వచ్చండి అంటే ఈ విధంగా కట్ చేసుకొని వచ్చాము. అయితే మా లైన్ అయితే ఉన్నాడు. అయితే ఆ రోజు మేము 7 అయితే వెళ్ళాము. పోయిన సంవత్సరం అయితే కనీసం ఒక 30 మంది 40 మంది వెళ్ళేవాళ్ళం, కానీ కొన్ని కారణాల వల్ల ఈసారి అయితే రాలేకపోయాం మరి కొందరు. సో మేము 7 వెళ్ళాము. నా లైన్ చూసి ఇంత 7 వచ్చారు కదా, మీకు పలానా ఇంతమంది వచ్చామనేసరికి నేను టిఫిన్స్ తెస్తాను కదా అని చెప్పారు, కానీ మాకు అంతే ఆశ లేదు టిఫిన్ తినమంది. ఇప్పుడే చూడండి ఆ కొండ నుంచి అలా కింద దిగేసి వచ్చాము. మళ్ళీ అదే కొండ అయితే ఎక్కేసి మా ఊరికి అయితే వెళ్ళాలి. ఆ కొండ లోపల అయితే మా ఊరు అయితే ఉంటుంది. సో వెళ్తూ చిన్న మొక్కలు లాంటివి తీసుకెళ్తాము. వీటిని ఏమంటారు పేరు తెలియదు, కానీ రోడ్డు పక్కన అందాని కోసం అయితే సేమ్ గోరింటాకు లాగా ఉంటుంది, దానికోసం పెంచుకుంటారట. సో మేమైతే అలా నడుచుకొని పోయాము. ఈ యొక్క దారి మధ్యలో మా లైన్ అనేది టిఫిన్స్ ఎలాగో తేలేకపోయాను. ఈ స్నాక్స్ అన్ని తినేసి వెళ్ళనేసి మాకు ఒక డబ్బాలో కొనేసి ఇచ్చారు. అలా కాసేపు సరదాగా మాట్లాడుకొని ఈ విధంగా పంచుకొని తింటున్నాము. నిజంగా ఇలాంటి అనుభూతి మళ్ళీ వస్తాయో లేదో తెలియదు, కానీ చాలా కొత్తగా అయితే అనిపించింది ఈ యొక్క వర్క్ రావడం. మీరు కూడా ఇలాంటి అనుభూతులు ఎప్పుడు పంచుకుంటే కామెంట్స్ చేయండి. అయితే చాలామంది కరెంట్ తీస్తూ ఉంటే చాలామంది విసిగించుకుంటారు. ఏ టబ్బా లైన్ మీద కోపడతారు, లేకపోతే కరెంట్ ఆఫీస్ మీద కోపడతారు, కానీ దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఎవరికి తెలియదు. లైన్మెన్లు కనీసం అంటే లైన్మెన్లు ఎలాగైనా కరెంట్ ఇవ్వాలనేసి చూస్తారు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడరు. కానీ ఇలాంటి కష్టం ఉన్నప్పుడు కరెంట్ అని తీస్తూ ఉంటారు. మనకు తెలియక చాలా అయితే కోపడుతూ ఉంటాం. సో ఫైనల్గా అయితే మాకు కరెంట్ వచ్చింది, అందరం సంతోషంగా ఉన్నాం. నా దాంట్లో చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పని చేయడం వల్ల 5 గ్రామాల కరెంట్ వచ్చింది అనేసి.